అందరూ దళిత మహిళలు సంఘాలు అందరు కలిసి వ్యాపారం చేసుకోవాలి, కోళ్ల ఫామ్ పెట్టుకోవాలి, ఏదైనా వ్యాపారం చేసి 4 పైసలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో 1994లో 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఆ భూమి ఉన్నదా, కబ్జా అయిందా, మాయమైందా? ఉన్నదా లేదా? మన 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? ఏం చేద్దాం? కోడ్ల ఫామ్ పెట్టి వాళ్ళు ప్రతి రకంగా చేయాలని ఒక ఆలోచనతో ఆనాడు 94 అంటే ఇప్పుడు ఎంత, ఇప్పుడు 24 30 ఏళ్ల కింద మీకు 5 ఎకరాల భూమి ఇప్పించిన. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఏం చేద్దాం? నేనేమో ఆడపిల్లలు బతకాలని చెప్పేసి 5 ఎకరాల భూమి ఆనాడు ఇది 94 అంటే కొంతమంది ఉండకుండా చెప్పడు. 94 భూమి ఇస్తే మనోడు ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు నువ్వు అంటే ఆ పొందలు చేద్దామంటున్నాడు. జాగ లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి. అది అంటేమో ఆలోచన చేస్తున్నారని ఎవరు ఆలోచన చేయలేదు, ఎవరు చెప్తలేదు. లేని గుండెలు ఎంతమంది మీద ఉన్నారంటే మీ పార్టీలే కానీ మీ లీడర్లే కానీ అందరూ బొందలు కావాలండి. మంచి మాట చెప్తే ఇప్పుడు మనకు ఒక పరిష్కారానికి వస్తున్నాం. ఇక ఎవరు అరే దవాఖానికి వస్తే కదా దానికి రాలే కదా ఇంకనేమో ఇది అయిన ఒక్కటి మాట్లాడాలి. సో కలెక్టర్ గారు 34 విజయనగరం మాకు గర్వం కానీ మేము ఒక 5 ఎకరాల భూమి ఇచ్చినాం. మా తల్లులకు అక్కడ 94లో ఆయన చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్. సో ఆ 5 ఎకరాల భూమి పేదోళ్లకు ప్లాట్ ఇద్దామా వద్దా? లొల్లి చేయకు అడిగిన మీరు ఎవరేమంటలేరు? ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు కావాలి. ఇల్లు కావాలి, రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, ఇల్లు కావాలి. ఇల్లు లేదు. సరే ఉందా భూమి? నీకు ఇల్లు కావాలి, మీరు వచ్చి టెంకాయ కొట్టాలి. ఎప్పుడు రావాలి? సరే ఏం పేరు? యశోద. నేను వచ్చి నీ ఇంటికి చెన్నమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? ఇల్లు లేదా? జాగుందా? మళ్ళీ కట్టుకుంటావా? ఏం పేరు ఇది? సరే నీకు నేను చూపిస్తున్నా. ఎంత వస్తుంది జీతము? మొన్న నాకైతే 6,000 5,000 వచ్చింది సార్. ఇప్పుడైతే ఇంకా ఈ గ్రామ పంచాయతీ నుంచి పర్మనెంట్ చేయాలని అంటున్నాం. గ్రామ పంచాయతీ స్కూల్ కా? సరే కూర్చుందా. చెప్తలేదు అవసరమని చెప్పు. అంతేనా? రేషన్ కార్డు ఉన్నది, ఇల్లు కావాలి. మరి ఇల్లు ఎట్లా కట్టుకుంటావు? చాలా కాదు కదా, ఎట్లా కట్టుకుంటావు? నేను కట్టుకుంటే కట్టాలా? సరే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటావు? జాగా ఏమున్నది? జాగా ఉంటే ఇల్లు కట్టుకుందాం. జాగా ఉందా నీకు? మరి ఏడ ఉంటున్నావు ఇప్పుడు? నీకు సొంత ఇల్లు లేదా? జాగా లేదా? మరి ఎట్లా? ఏం చేస్తావు? అది మరి నా మీద వస్తావు. ఇప్పుడు ఇల్లు అడుగుతున్నావు కదా, ఇచ్చేయమ్మా, ఇచ్చేసి అందులోనే ఒక 200 గజాలల్లా ఆడి డాక్టర్ సంఘాలకు ఒక బిల్డింగ్ మీరు దరఖాస్తు తయారు చేసి పెట్టండి. యథార్థంగా వాస్తవంగా ఎవరికైతే జాగాలేమో వాళ్ళకి
ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు, ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు. గరీబోరికి ఎవరికైతే ప్లాట్ లేదో ఇల్లు లేదో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, వాళ్ళకి ఇస్తాం. సరేనా? సరే. దాని తర్వాత రేషన్ కార్డు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తున్నారు. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ. ఏంటది? అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది. అప్పుడు వచ్చింది. ఇప్పుడు మీ గ్రామానికి హాస్పిటల్ అవసరమా లేదా? అవసరమేనా? అయితే ఇంట్లో ప్లాట్ ఇస్తామో, ఏ రోజైతే ఇల్లు మంజూరయ్యి మన శంకుస్థాపన చేసుకుంటామో ఆ రోజు మీ నేరేడుగుంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాము. ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినాము. ఆ రోజే హాస్పిటల్ కు శంకుస్థాపన చేద్దాము. వాళ్ళకు ప్లాట్ ఇవ్వాలి. నేనే చెప్పాను, నేనే గుర్తు చేసిన మీ దగ్గర 5 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పేసి నేనే గుర్తు చేసిన. గరీబోళ్లకు, ఇళ్ల జాగాలు లేనోళ్లకు, కొడుకులు పెరిగిరు, సంసారం పెద్దగైంది, వాళ్లకు ఇళ్ల జాగాలు అవసరం ఉన్నాయి, వాళ్ళకి ఇళ్ల జాగాలు ఇద్దామని నేనే గుర్తు చేసిన. ఇప్పుడు మళ్ళీ నేనే అంటున్నా, మీరు దరఖాస్తు పెట్టండి, అందరు కూర్చొని రాసుకోండి, దరఖాస్తు పెట్టండి, సర్వే చేయండి. కానీ అబద్దాలకు యథార్థం వాస్తవం ఉండాలి. ఎవరికైతే అర్హత ఉందో వారికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. రాబోయే 10-15 రోజుల లోపల నేరేడుగుంటకు వచ్చి ఇళ్ల జాగాలు, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, దానికి తోడు మనము ఇంటికి శంకుస్థాపన కూడా చేస్తాము. దానికి తోడు మళ్ళీ హాస్పిటల్ కూడా ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా మనం నేరేడుగుంటలో శంకుస్థాపన చేస్తాము. ఇంకా 127 మందికి రుణమాఫీ చేయాలి. టెక్నికల్ కారణాల వల్ల దానికి కూడా ఆదుకొని అది కూడా క్లియర్ చేయాలి, చేస్తాము. ఇక పోతే మీ గ్రామానికి 2-3 అంశాలని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నేరేడుగుంట నుంచి గూడెం నుంచి బ్రాహ్మణపల్లికి రోడ్డు అని చెప్పేసి. అవునా కదా? నుంచి బ్రాహ్మణపల్లికి గూడెం రోడ్డు, కొత్త రోడ్డు మనం వేయాలి. అంటే నేనే రాసుకున్నానమ్మా, నువ్వు చదువు ఉంటే ఎర్రారం. అవునా? ఏమే నేరేడుగుంట ఎర్రారంకు ఒక రోడ్డు కావాలి. తర్వాత నువ్వు అన్నడితో పనిదేం పోయింది. ఆ తర్వాత ఎలిజిబుల్ ఉన్నోళ్ళు, పేదోళ్ళు జాగెంతులని ఎక్కడ 20 గుంటల జాగున్నది. అందులో కొత్త హాస్పిటల్ ని, గ్రామానికి సంబంధించిన కొత్త హాస్పిటల్ ని అడగడదాం. దానికి శంకుస్థాపన చేద్దాం.
శంకుస్థాపన చేద్దాం. అయితే కానీ ఇక మరి ఎవరైనా భోగిని పెట్టినా లేదా విషయాలు చెప్పినా అది కూడా చెప్తున్నా ఆడి కూడా వస్తున్నారు. ఆఖరి అంశం అది వస్తున్నా ఆడి కూడా ఓపిక ఎంతసేపు ఓపికతో మాట్లాడుతున్నానే. ఒకరికి పెన్షన్ కావాలి, ఒకరికి ఇల్లు కావాలి, ఒక ఇల్లు జాగా కావాలి, ఒకరికి రేషన్ కార్డు కావాలి, ఒకరికి అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటి మీద మరి ప్రభుత్వం స్పందించాలి, మాట్లాడాలి, పని చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇంకొకటి మిగిలింది ఏంటి అంటే